హాయ్. ఈరోజు వదిన వాళ్ళు వచ్చారు కదా, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, వెళ్ళిపోయారు. మార్నింగ్ నైట్ ఇక్కడే ఉన్నారు అండ్ మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట. ఈ రోజు ఇంకొక స్పెషల్ ఉందండి. ఏంటంటే మా అత్తయ్యకి మా మామయ్యకి సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్, ఒక 40 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అంటే పిల్లల కోసం, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పుడు పిల్లలకు కూడా మనవలు పుట్టేశారు. అంతా బానే ఉంది. ఇప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నారు. మామయ్య అయితే ఇంకా అయిపోయింది ఆఫీస్, అదే అతను డ్యూటీకి రిటైర్మెంట్ అయిపోయింది, అత్తయ్యకి కూడా అయిపోయింది అనమాట. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నారు అనేదే లేదు. ఎంతసేపు మా పెళ్ళిళ్ళు, వీళ్ళ పుట్టినరోజులు అండ్ బారసాలు ఇవే తప్పించి వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే అయితే ఉండాలి కదా. అందుకోసం అని చెప్పి ఈ రోజు వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంటే ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది ఎవరికి తెలియదు. సర్ప్రైజ్ అని నాకు మా వారికి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు అనమాట. కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. అది ఎలా అవుతుందో తెలీదు, కానీ అదేంటి అనేది మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియో అయితే ఫాలో అదే ఎండ్ వరకు చూడండి. నేనంటూ వాళ్ళకి ఇచ్చి ఈ చిన్న గిఫ్ట్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది నాకు కూడా తెలీదు. వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను వాళ్ళు ఎలా తీసుకుంటారని చెప్పేసి. నేనైతే ఈ రోజు ఈవినింగ్ ప్లాన్ చేశాను. ఇప్పుడైతే ప్రెసెంట్ చిన్నొదిన వాళ్ళ ఇంటికాడ లంచ్ పిలిచారనమాట. పెద్దొదిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదా, అందరం కలిసి లంచ్ చేసి ఇంక ఈవినింగ్ ప్లాన్ చేస్తాను, బయటకు వెళ్తామని చెప్పి. అది ఎలా ఉంటది అనేది మీరు కూడా చూడండి. అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వాళ్ళైతే ఎలా థ్రిల్ ఫీల్ అవుతారు అనేది మీరు కూడా చూసి ఇంకొచ్చి సపోర్ట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ డే అంటే చాలా మంది అడుగుతున్నారు, అక్క మీ ఫుల్ డే లాగ్ వీడియో పెట్టండి అని చెప్పి చిన్నగా ఒక చిన్న ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నాను. ఈ డే అనమాట. అంటే ఫుల్ లెంత్ వీడియో అంటే నా డైలీ లాగ్ కాకుండా ఇవాళ స్పెషల్ లాగ్ కాబట్టి ఇదైతే నాకు స్పెషల్ లాగే. ఈ స్పెషల్ లాగ్ ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా నేను చూడాలి అనమాట. అండ్ వరకు మీరైతే చూసేయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయాం ఆల్మోస్ట్. నేనైతే రెడీ, పాప కూడా రెడీ అండ్ పిల్లలు కూడా రెడీ అనమాట. ఇల్లంతా సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు చిన్న పని ఉంది బయట, చూసుకొని అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. వదిరాళ్ళ ఇంటికి, మధురవాడ. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. రెడీ అవ్వలేదు, మీరు తప్పండి. రెడీ ఉండాలండి వైజాగ్ పిల్లలు వచ్చినప్పుడు. గారెలు వేస్తున్నారు, గారెలు 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 వేస్తున్నారు, గారెలు. ఇప్పుడు మా పెద్దదిన తోటకూర కోస్తున్నారు. చూసా ఎలా కోఆపరేట్ చేస్తుందో. అలా ఇదిగో అది అన్న ముందు పెట్టింది ఇలాగా కర్మని అనుకుని ఖర్చు. నేను ఖర్చాను అయితే ఎక్కడ ఖర్చానే చూసుకోవాలి కదమ్మా, కుక్కల దగ్గరికి వెళ్ళకూడదు బయటికి. గారె అలా తిప్పి దానికి ఒక హోల్ పెట్టి అలా పడేయాలి నూనెలో. ఏంటండి మీ స్పెషల్ ఇవాళ? ఈరోజు నేను వండలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఓ పీతలు పులుసు, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ. చాలా పెద్ద అయిపోయింది. ఇంకేంటి అన్నం లేదా? బిర్యానీయా? బిర్యానీ అంటండి, బిర్యానీ. ఇంకేటి వచ్చి చారు లేదండి. మరి ఎలా తింటారండి? ఇది అన్యాయం. వీడికే సరిపోదు. నేను ఇంకా సరదాగా అందరం కూడా ఇంకా భోజనాలు అయితే ఫినిష్ చేసేసామండి. భోజనాలు ఫినిష్ చేసిన తర్వాత నేనైతే ఈవెంట్ వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే మేడం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని చెప్పారు. ఈ గ్యాప్లో నేను టెన్షన్, వీళ్ళు చక్కగా ముదిరిపోయిన ముంజలు తింటూ నాకు తినిపిస్తూ అసలు నోరు అయితే దిగలేదు అనమాట, గొంతు దిగలేదు, అంత ముదిరిపోయేవి. ఇంకా అలాగా లేట్ చేస్తూ ల్యాగ్ చేస్తూ వాళ్ళైతే 4:30 అన్నారు. మేము అరౌండ్ 5:30 కల్లా బయలుదేరామండి. బీచ్కి అయితే వచ్చామన్నమాట. బీచ్కి వచ్చేసరికి 4:30 5:30
అయిపోయింది. ఇంక 5:30 అయిపోయింది కదా, ఇంకా నేను ఒక పక్క కాల్స్ చెప్తున్నాను కదా, ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళకి వీలైనంత తొందరగా రండి. వీళ్ళు చూస్తే బ్యాగ్లు వేసుకొని మరి వచ్చేసారు, బట్టలు పట్టుకొని అసలు ఆ వాటర్లో దిగిపోవడానికి రెడీగా ఉన్నారనమాట. అసలు నాకేం చేయాలో అర్థం కాలేదు. వీళ్ళు వాటర్లో దిగిపోతే ఇంకేం లేదండి, ఆ సర్ప్రైజ్ అనేది అసలు ఏమీ ఉండదు. బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా. రుషికొండ బీచ్లో ఏంటంటే 7 వరకే ఎంట్రీ కదా, 7 తర్వాత నో ఎంట్రీ వాటర్లోకి అనమాట. వాళ్ళైతే నో చెప్పేశారు. ఇంకా అలాగా కాసేపు బీచ్లో పిల్లలు ఆడుకున్నారు. తర్వాత మా వాళ్ళతోటి చిన్న చిన్న సాంగ్స్ అలాగా పెట్టుకొని ఇంకా వీడియోలు చేసుకున్నాం అనమాట. చిన్నది పెద్దది అందరం కలిసి అలా కూర్చొని బీచ్లో చాలాసేపు సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు కానీ నాకైతే టెన్షన్ ఉంది, ఎందుకంటే ప్లాన్ చేసింది నేను ఒక్కదాన్ని. మా వారికి తెలుసు కానీ అవుతుందో అవ్వదోలే అన్నట్టు ఉన్నారనమాట, ఎందుకంటే చాలా లేట్ అయింది కదా. కానీ ఎందుకు చెప్పుకోలేదు, నెక్స్ట్ డే ప్లాన్ చేద్దామని వాళ్ళు అన్నారు. వెళ్ళిపోతారేమో అంటే లేదు, నేను ఉంచుతాను, కంపల్సరీ మీరు రావాలి, ఈ ఈవెంట్ ఈరోజు జరగాలి అని చెప్పి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. అలానే అండి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అలా ఇలా కూడా కాదు, ఫుల్ పాటలతోటి అయినా పాడుతున్నాం కానీ నా మైండ్ అంతా అటువైపు ఉంది. ఎప్పుడు వస్తారు టైం అయిపోతుంది అని చెప్పేసి. మనం అనుకున్నది 4:30. యాక్చువల్లీ వాళ్ళకి వేరే ఈవెంట్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. మన అయోధ్య పెట్టడం వల్ల ట్రాఫిక్లో లాక్ అయిపోయారనమాట, దానివల్ల ఇంకా ఎక్కువ లేట్ అయిపోయింది. బట్ ఆఖరికి 7 అనుకున్న వాళ్ళం కాస్త 8 అయితే అయిపోయిందండి. 8 o'clock అయితే వచ్చారండి వాళ్ళు. ఎటు నుంచి వచ్చారో కూడా తెలీదు అసలు. నాకైతే ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి, ఎందుకంటే మేము నార్మల్గానే డ్యాన్స్లు వేసుకుంటున్నాము, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము. నేనైతే మా వారికి చెప్తున్నాను, మీ అమ్మని ఫోకస్ చేయ, తర్వాత డ్యాన్స్ లేదు, మీ అమ్మని ఫోకస్ చేయని చెప్తుంటే అసలు నా మాట పట్టించుకోలే. ఇంతట్లోగా వాళ్ళు వచ్చేసారండి. తను వచ్చి ఇవ్వగానే మా అత్త ఫేస్లో హ్యాపీనెస్ అసలు ఏమనుకున్నారంటే, ఎవరు నువ్వు అసలు ఎక్కడి నుంచి ఒక స్ట్రేంజర్ వచ్చి విష్ చేసి బొకే ఇచ్చి ఫొటోస్ ఇచ్చేసరికి అసలు ఆ హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో చూడగానే నాకు అలాంటి ఎత్తే నీళ్ళు తిరిగాయండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే, బికాస్ ఈ హ్యాపీనెస్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ ఆవిడ చాలా ఎమోషనల్. మా మామయ్య గారు ఏంటంటే ఆవిడని ఎక్కడో చూసాను అంటే బికాజ్ ఈయన చేసేవారు కదా డ్యూటీ, తను కూడా అక్కడేనంట, ఎప్పుడో లాస్ట్ అప్పుడు చూసారంట. ఫేస్ అయితే గుర్తుంది మా మామయ్య గారికి, తనే చేయించిందేమో అనుకున్నారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడ మాత్రం. బట్ రివీల్ అయితే తెలుస్తుందిలేండి రివీల్ చేసినప్పుడు. కానీ అందరూ కూడా షాక్ అనమాట, ఎవరు అసలు ఏంటి ఫొటోస్ ఏంటని చెప్పి. నాకు మా ఆశనికి అండ్ మా వారికే తెలిసే విషయం, కాకపోతే అందరికీ డౌట్ అయితే వచ్చింది, ఎందుకంటే ఎవరు ప్లాన్ చేయరు, నేనే కదా చేస్తానని చెప్పి. కాకపోతే మా అత్తయ్య గారు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. మా పెద్దదిన మా చిన్నదిన ఇంకెవరు మీ కోడలే నీ కొడుకే అని చెప్తున్నారు, కానీ అప్పటికి నేను కవర్ చేస్తున్నాను. కానీ అసలు చాలా హ్యాపీ అనిపించిందండి. మా అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. షీఈస్ ఎమోషనల్ అనమాట, చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఎవరు ఇలా సర్ప్రైజ్ చేయడం కానీ అట్లీస్ట్ ఒక గిఫ్ట్ ఇవ్వడం కూడా తెలీదు. అలాంటిది పెద్దవాళ్ళకి మనం ఇచ్చే చిరుకానికి ఎంత హ్యాపీనెస్ని క్రియేట్ చేసిందంటే చాలా బాగా అనిపించిందండి. కానీ మీరు కూడా మీ అమ్మ నాన్నకి ఎవరికైనా ఒక్కసారి ఇలా ప్లాన్ చేసి చూడండి, వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ని చూడండి. జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఈరోజైతే మాత్రం ఈ టైం కోసం ఇంతవరకు మేము ఎప్పుడు కూడా బీచ్లో ఇంతసేపు వెయిట్ చేయలేదు, చెయ్యం కూడా. వచ్చినా పని చేసుకున్నామా, ఆడుకున్నామా, వెళ్ళిపోయామని చెప్పి వీళ్ళని ఉంచడానికి నా తిప్పలు అయితే పడ్డాను నేనైతే మాత్రం. కానీ బాగానే ఉన్నారు. మా మామయ్య గారు అంటే ఆ పిల్లని చూశాను, నాకు ఆ పిల్ల తెలుసు అని అంటున్నారు. నేను నీ ఎంకమ్మ ముందు హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయమాయ్యా అనుకుంటున్నాను మనసులో. కానీ అందరం కూడా హ్యాపీ యానివర్సరీ అని చెప్పగానే మా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్ అయ్యారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీరు ఎవరు ఏమనుకున్నా సరే పర్వాలేదు, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ని చూడడానికే నేను నిన్నటి నుంచి అంటే బిఫోర్ ద డే నుంచి చాలా అనమాట. ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క ఫోన్లు, ఒక పక్క వీళ్ళతో బయటకు వెళ్ళినా ఇంకో పక్క ఫోన్లు, అలా మాట్లాడుతూ చాలా అంటే నేను అంతసేపు ఫోన్లో మాట్లాడడం కష్టం అనమాట. అయినా కూడా మాట్లాడి వాళ్ళు ఒప్పించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది మా అత్తయ్య. మా వదినంచో నీ కోడలేనే అంటే వీళ్ళు కాదు అని అనేసారు మా అత్తయ్య. అసలు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఒక్కసారి. ఎనీవే
తెలియాల్సినప్పుడు తెలుస్తుంది కదా, పర్వాలేదులేండి. కానీ ఆవిడ ఇంకా హ్యాపీనెస్ నుంచి రావట్లేదు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరు ఫోటోలు ఉన్నారు, ఎవరో తెలిసిన వాళ్ళు చేయించారు అని అనుకుంటూనే ఉన్నారు అప్పటికి కూడాను. బట్ చాలా బాగా అయిందండి, చాలా అంటే చాలా బాగా. పిల్లలు అందరూ ఎటోలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి అందరం వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే చూశారు. చాలా బాగా చేశారండి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగా చేశారు. అస్సలు అనుకోలేదు. అంటే ఓకే అంటే ఒకటి అయిపోయిందిరా బాబు అనుకునే టైంలోనే ఇంకొక గిఫ్ట్ రావడం, అది కూడా మీరు చూడండి. అండ్ ఫొటోస్ అన్నీ ఉండేసరికి అసలు ఎలా ఫీల్ అయ్యారంటే, ఏంటి మన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, వీళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు చేయించారా, ఎవరి పని ఇదంతానా, అసలు అర్థం కావట్లేదు అంటే నేను మామూలుగా కవర్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో కాఫీ షాప్ దగ్గర తీసుకెళ్ళాను, లైటింగ్ బాగుందని చెప్పి. ఆ బొకే ఉంది కదా, ఇంకా ఒకరికొకరు ఇంక ప్రపోజెస్ మామూలుగా చేసుకోవట్లేదు అనమాట. ఇంకా మా చిన్ననే రెచ్చిపోయాడు. ఫుల్ హ్యాపీ అనిపించిందండి నిజంగా. ఒకరికొకరు భలే ప్రపోజ్ చేసుకున్నారు. ఆ వాళ్ళదేమో తెలియదు కానీ మా అందరిది యానివర్సరీ అయిపోయింది ఈ రోజు అయితే మాత్రం. ఇంక ఈ గ్యాప్లో మళ్ళీ వచ్చి ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూడగానే మా అత్తయ్య ఏం చేయాలి అర్థం కాక, అమ్మ ఒక గ్లాస్ మంచినీళ్ళు అందుకోండి అమ్మ అన్నారు. అంటే చాలా హ్యాపీనెస్ అనమాట. ఒక దీంట్లో నుంచి బయటకు రాకముందు ఇంకో గిఫ్ట్ వచ్చేసరికి. బట్ ఈ ఫోటో అయితే చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఫోటో ఫ్రేమ్స్ కూడా 1 డేలో నా కోసం 1 డేలో నేను చెప్పిన టైం కల్లా రెడీ చేసి ఇచ్చినందుకు చాలా గ్రేట్ అండి. చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఫస్ట్ ఈవెంట్స్ వాళ్ళకి. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ అంతేకాదు దాంతోపాటు మా ఫోటో కూడా నేను చేయించాను. ఒకటి ఇమ్మన్నాను, బట్ 2 ఇచ్చేసారనమాట. ఇంకా వాళ్ళకి డౌట్ ఎక్కువ అయిపోయింది, ఇదేంటి వీళ్ళ ఫోటో వచ్చిందని చెప్పేసి, ఇదేంటి నా ఫోటో వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయించారని పెద్ద కవర్ చేస్తున్నాను అక్కడ మాత్రం. అండ్ ఈ ఫోటో కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రేమ్స్ కూడా చాలా నీట్గా. అయినా ఈ థాట్ రావడం వీళ్ళకి హైలైట్ అండి. నాకు కూడా వీళ్ళు కలవడం ముందు రోజు అప్పటికప్పుడే అన్నీ అవ్వడం కూడా నేనైతే చాలా లక్కీ అనిపించింది నాకైతే ఈరోజు మాత్రం. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా నేను అనుకున్న టైంకి, అంటే ఆ రోజుకి టైం అటు ఇటు అయినా సరే ఆ రోజు ఈవెంట్ అనేది ఫినిష్ అవ్వడం చాలా గ్రాండ్గా, అంటే చాలా బాగా అవ్వడం మాకైతే చాలా హ్యాపీనెస్ అనమాట. మా అత్తయ్య గారు చూడండి చిన్నపిల్లలకు ఉయ్యాలు కూడా ఊగేస్తున్నారు, మా అయ్యగారితో వస్తున్నారు. ఈ గ్యాప్లో ఇంకొక గిఫ్ట్ అనమాట. నేనైతే భయ్యా ఒకసారి తొందరగా రండి అని ఫోన్లో పక్కకి వెళ్ళి మాట్లాడి ఊపుతున్నారు, ఇప్పుడైనా ఇవ్వండి, ఇద్దరు ఒక దగ్గర ఉన్నారని చెప్పే గ్యాప్లో అనమాట. ఈ గ్యాప్లో అత్తయ్య గారు అయితే దిగిపోయిన వెంటనే ఇంకొక గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఇంకా అందరు కపుల్స్ అనమాట. ఇంకా అందరికీ ఇంకా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోతున్నాయి అనమాట. ఎంత బాగా అవుతున్నాయి అలా అనిపించింది నాకైతే. ఈ రోజు వాళ్ళదే కాదు మా అందరి పెళ్లి రోజులా అనిపించింది అనమాట. అంటే చాలా అందరం ఒక దగ్గర ఉంటా సంతోషం వేరు కదా. ఈ రోజు మళ్ళీ రాదు, మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేయొచ్చు. బట్ వదిన అన్నయ్య వాళ్ళు మళ్ళీ రారు, ఎక్కడో ఉంటారు కదా. ఈ గ్యాప్లో ఇంకొకటి, అబ్బా ఏంటిరా బాబు అనిపించింది ఒక్క నిమిషం. ఇంకొక గిఫ్ట్ కూడా మిస్ అయిందండి. ఆ ఉయ్యాల దగ్గర స్క్రాచ్ కార్డ్ అండ్ కీ చైన్ కూడా ఇచ్చారనమాట. ఈ క్లిప్లో మిస్ అయింది. అండ్ ఇదైతే కేక్ కాదు, మేమందరం కేక్ ఏమో అనుకున్నాం అనమాట. అయ్యో అప్పుడే కేక్ వచ్చిందా అనుకున్నాను, ఇంకోటి ఉంటుంది కదా అని చెప్పి ఈ గ్యాప్లో వచ్చి మా అత్తయ్య గారి నుంచి వదలట్లేదు. ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎవరు పంపించారు అని అడుగుతుంటే చెప్తానని చెప్పేసి ఓపెన్ చేయించారు. లోపల ఎంచో అది అలా ఓపెన్ చేయగానే ఇలా ఫొటోస్ పైకి వస్తాయి కదా, అదైతే వీళ్ళు స్లోగా తీసారు, తెలియదు కదా పెద్దవాళ్ళు కదా. ఈ గ్యాప్లో ఇందులో అయితే అందరి ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫోటో ఈజ్ మెమరబుల్ డే. ఫొటోస్ అంటేనే మెమరబుల్ అనమాట. ఇలాంటి మెమరబుల్ని ఇంకొంచెం బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అందరు ఫొటోస్ని కలెక్ట్ చేసి ఇచ్చాను అనమాట. చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా అనిపించింది. బికాస్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకొక గిఫ్ట్ అంటే ఏం లేదు, కేక్ అయితే వచ్చేసింది ఫైనల్గా. చాలా హ్యాపీ. మా మామయ్య గారు అడుగుతున్నారు, నేను ఎక్కడ చూశాను కదమ్మా, ఎక్కడ చూసానంటే ఆవిడ చెప్పి మాట్లాడారనమాట. నువ్వే చేయించావని అన్నారు. నేను హౌట్ అయ్యాను, అయ్యో అనిపించింది. కానీ తనైతే మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఈ ప్లానింగ్ అంతా కూడా మీ కోడలే చేసిందండి, మీ కోడలది ప్లాన్ అని చెప్పేసి చెప్పారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఈవెంట్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మేము ఇదంతా కూడాను రుషికొండలో సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా అత్తయ్య గారు అయితే ఇంకా ఎమోషనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫేస్లో, వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మనసులోని ఆ హ్యాపీనెస్ చూడాలని చెప్పేసి ఇదైతే చేశాను. మీరు కూడా చేయించాలనుకుంటే పార్టీ వైజాగ్ ఈవెంట్స్ వాళ్ళని మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తున్నాను. ఇది ఎటువంటి ఇది కాదండి, అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు కూడా సెలబ్రేట్ చేస్తారని చెప్తున్నాను. అండ్ ఇది ఇంతే కాదండి, ఇలానే కాదు, బర్త్డే ఈవెంట్స్కి ఇలా సర్ప్రైజ్గా ఏదైనా సరే మన వైజాగ్లో ఎక్కడికి వచ్చైనా సరే వీళ్ళైతే మనకి
మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అత్తయ్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మామయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఈవెన్ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఇన్నిసార్లు హ్యాపీ హ్యాపీ అని చెప్తున్నాను. మనకి తెలిసి చేసుకున్నది వేరు, మనకు తెలియకుండా ఎవరో స్ట్రేంజర్స్ వచ్చి చేస్తున్నారంటే అదొక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ అనేది ఈ సర్ప్రైజ్ ఈవెంట్ వాళ్ళు చాలా బాగా చేశారనమాట. తర్వాత టీం అందరితో కలిసి మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా. మా దోతలు, ఈ దోతలకి ఈ ముగ్గురికి దీనికి మాత్రం తెలుసు అనమాట. నాకు ఆల్రెడీ తెలుసు, చాలా బాగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. బట్ ఇట్స్ సో హ్యాపీ టు సీ దిస్. అంటే దీనికి జస్ట్ ఇప్పుడే తెలిసిందనమాట, అందుకే మొహం పెట్టింది. హౌస్ ఆఫ్ ఫీల్. నేనైతే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. అండ్ చాలా బాగుంది కూడా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ అవుతుందని. నార్మల్ గా కేక్ కటింగ్ అనుకున్నాను కానీ ఇలాగ గిఫ్ట్స్ ఇస్తారని తెలీదు. అది చాలా బాగా చెప్పింది మా చందనమ్మ, సూపర్ అసలు. అండ్ యూ నెక్స్ట్, హౌస్ ఆఫ్ ఫీల్, హౌస్ యువర్ సర్ప్రైజ్ అండ్ నీకు ఎలా అనిపించింది అది? నెక్స్ట్ నీ కేక్ కటింగ్ అని చెప్పాను కదా, కేక్ బ్యాగ్ లో ఉందని అడిగా. ఒక కేక్ బ్యాగ్ లో పెట్టుకుని ఎవడైనా తిరుగుతాడా? అవును, నాకు చాలా సర్ప్రైజ్ గా ఉంది. అది నాకు తెలియదు, మీరు చెప్పారు కాబట్టి బ్యాగ్ ని చాలా గట్టిగా పట్టుకొని తిరుగుతున్నాను ఇందాక నుంచి. కేక్ ఉంది అనుకోనా? అయ్యో, నేను అదే చెప్పాను కేక్ ఉందని. యాక్చువల్లీ నేను బ్యాగ్ లో కేక్ ఉందని చెప్పాను అనమాట. అందుకోసం అని పాపం బ్యాగ్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు, కానీ కేక్ లేదురా అందులో. సారీ రా. అని ఎలా ఫీల్ అయ్యాం? చాలా బాగా ఫీల్ అయ్యాను. బాగా ఏం ఫీల్ అయ్యావు? సర్ప్రైజ్ అది. అయితే ఎవరో మీ అత్తగారు బాగా నవ్వారు. మా అత్తగారు సౌందర్యం నిండిపోయింది, ఆటకు ముందుకు వస్తుంది, చాలా ముందుకు వస్తుంది. సీరియస్ రివ్యూ చెప్పు, సీరియస్ చెప్పుకున్నావు. లైట్ ఫ్లాష్ రాలే. ఓకే ఓకే. అత్త ఎలా ఫీల్ అయ్యావు? ఎలా? సూపర్ గా ఫీల్ అయ్యానమ్మా. చాలా 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 బాగా చేశారమ్మా. ఫుల్ హ్యాపీ అమ్మా. మీరు అలాగా తెలిసిపోయిందా? ఎవరో అనుకున్నారా? ఏం తెలిసిపోయింది? ఎవరు? అమ్మాయి చేసిందానా? అమ్మాయి ఫస్ట్ నేను చూసాను, అమ్మాయి పట్టుకున్నాడే ఎక్కడో చూసానమ్మా. కానీ అమ్మాయి తెలుసు, కానీ అమ్మాయి ఎలా చేస్తుంది మనది, అంతే కదా. మన ఇంట్లో వాళ్ళే కదా ప్లాన్ చేయాలి. అదే నాకు అర్థం అయిపోయింది. ఒక మాట చెప్పింది, ఆ మాట అంటే తర్వాత తెలుస్తుంది ఇలా అన్నది కదా, అప్పుడు నాకు అర్థం అయిపోయింది. కాకపోతే మ్యారేజ్ డే ఏడు ఎలా తెలిసి తప్పు అది డేట్ అనుకుని నేను ఫీల్ అయ్యాను. మీరు మ్యారేజ్ డే మాకు చెప్పి ఎవరికి చెప్పలేదు ఇప్పుడు. అదే కదా, సర్ప్రైజ్ అనిపించిందా లేదా? కొంచెం స్పెషల్ గా అనిపించింది. నేను అన్నాను అందుకని 40 years అయ్యింది మా మ్యారేజ్ డే, ఎవరికి కూడా మా మ్యారేజ్ డే చెప్పలేదు ఇప్పటి వరకు. అందుకే తెలిసింది అని. ఎగ్జాక్ట్ 40 years యానివర్సరీ ఈ రోజు మీకు ఆర్డర్ చేయించింది. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వైజాగ్ పెళ్లి ఈ రోజు చేయించింది. అదే మీరు ఎలా ఫీల్? చాలా 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 ఎక్సైటింగ్ ఉంది. ఇప్పటి వరకు నేను ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడు చూసుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మనం చెప్పుకోవడానికి కూడా మాటలు కూడా రావడం లేదు, అంత ఆనందంగా ఉంది అనమాట. మా అత్తగారు అయితే ఈ ఆనందంలో మా అత్తగారు అయితే మా అందరికి పార్టీ, పెద్ద పార్టీ ఇస్తారు, గ్రాండ్ పార్టీ. రిషికొండ వ్యాలీ, రిషి వ్యాలీ, అందులో మా తోటలు కూడా ఉన్నాడు. ఆయన మెయిన్ ఫస్ట్, అందరిలో బంపర్ ఈ రోజు ఫుల్ హ్యాపీ. వదినా, మీ మమ్మీ డాడీ ఫస్ట్ కూతురువి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మా అమ్మ నాన్నలకు మంచిగా మ్యారేజ్ డే చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. నిన్నంతా మరదలు నిన్నంతా అదే పనిగా ఫోన్ లో అందుకే మాట్లాడుతూ కూర్చున్నాను, మీరున్నా సరే ఫస్ట్ టైం. అండ్ మా వదిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఇయర్ లో చెల్లెలు థ్యాంక్ యూ అండి. మా బామ్మర్దికి చెల్లెలకి మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. వెరీ 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 గుడ్. సూపర్ బామ్మర్ది, చాలా బాగా చేశారు. చాలా సూపర్ అంటే సూపర్. లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం ఇట్లా. సర్ప్రైజ్. అయ్యో థ్యాంక్ యూ. ఎవరు చేసినా మీ ఇద్దరిదే, మీదే పేరు. శతమానం భవతి. చాలా బాగుంది, సర్ప్రైజ్ గా ఉంది. చాలా మాకు తెలియదు ఇది. బీచ్ రావడం వల్ల ఏదో రుషికొండ బీచ్ అని చెప్పారు, కానీ మాకు ఎంత సర్ప్రైజ్ మాకు తెలియదు. ఇప్పుడు ఈ టైం దాకా ఉండలేదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అరగంటకి వెళ్ళిపోతాం ఎప్పుడు. అలాంటి ఈరోజు 9-10 దాకా ఉన్నా. బాగుంది, చాలా బాగుంది.
ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. అయ్యో ముందే ప్రిపేర్ అయిపోయారు, మీరు ముందే ప్రిపేర్ అయిపోయారు, అది ముందు చెప్పి తెలిసిపోతుంది. ఇవన్నీ అలా కాదు, జనగడతాం కదా. అలా కాదు. హౌస్ యువర్ ఫీల్ లైక్ మీ మమ్మీ డాడీకి ఫస్ట్ టైం కదా, ఎలా ఫీల్ అయ్యావు? చాలా సర్ప్రైజ్ గా ఉంది, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసావా ఎంతసేపు ఉంచినప్పుడు? ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పు. మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడలేకపోయాను. చూడలేకపోయావా? కళ్ళు మూసుకున్నావా అంట. సూపర్ గా చేశారు తమ్ముడు అండ్ వైజాగ్ పిల్ల, సూపర్. వైజాగ్ పిల్ల అంట. చాలా సడన్ గా చేశారు, చాలా ఎమోషన్ అయిపోయాను. కాదు అదే డేట్ మారింది, అందుకే నేను అది ఏదో మాట్లాడుతుంటే చెప్పమ్మా. చాలా బాగుందమ్మా, చాలా సర్ప్రైజ్ అంటే చాలా 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 ఇంకా బాగుంది. పర్వాలేదమ్మా, మన లైఫ్ ఇలా వెళ్ళాలి, ఇలా బాగుండాలి. హ్యాపీ కదా నువ్వు? ఫుల్లీ హ్యాపీ అమ్మా, అది ఆనందమే. ఈ హ్యాపీనెస్ చూడాలని చెప్తే నిన్నటి నుంచి నిన్నటి నుండి అలాగా ఫోన్లు మీరున్నా సరే ఫోన్లు మాట్లాడుతూ ఇదే ఫోన్లు మళ్ళీ నేను అప్పటికి తిట్టాను అంతలా ఫోన్లు ఎందుకు మాట్లాడడం అని. నిన్నటి నుండి అందుకే ఫోన్లు హాయ్ అండి అందరికి, నేను మీ వైజాగ్ పిల్ల. ఈ రోజు అయితే లెట్స్ పార్టీ వైజాగ్ సర్ప్రైజ్ ఈవెంట్స్ వాళ్ళతోటి మా అత్తయ్య గారికి మావయ్య గారికి సర్ప్రైజ్ చేయించాను. ఈ ఈవెంట్ చాలా అంటే చాలా బాగా అయింది. బికాస్ నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మా అత్తయ్య గారు మా మావయ్య గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళ లైఫ్లో ఎన్నో ఎన్నో అంటే లైక్ మా పిల్లలు ఎన్నో చూశారు, కానీ వాళ్ళకంటూ సెలబ్రేట్ చేసుకునే రోజే లేదు మాతోనే ఏవైనా సరే. ఇంకా ఈ హాలిడేస్ లో అందరం ఒక చోట ఉన్నామని చెప్పేసి ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు కాకపోయినా ఈ రోజు మేము ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. బికాస్ మా అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీ, కానీ నేను కూడా వాళ్ళు ఈవెంట్స్ మాత్రం చాలా సూపర్ గా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. లెట్స్ పార్టీ వైజాగ్ సర్ప్రైజ్ ఈవెంట్స్ వాళ్ళు చాలా బాగా చేశారు, నేనైతే చాలా హ్యాపీ. నేను మీ వైజాగ్ పిల్ల. ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రిషి వ్యాలీ హోటల్కి వెళ్ళి డిన్నర్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ డే అయితే నాకు చాలా అంటే చాలా బాగా అయింది. ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా వచ్చారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ వైజాగ్ పిల్ల.